చెప్పండి. మీరు చెప్పకుండానే మీ చేతుల్లో గొలుసులే చెప్తున్నాయి. చూశారా? ఆ చేతులు కొన్న బేడీలు చూశారా? వీళ్ళెవరో కేడీలు, దొంగలు, పోలీసులకు టోపీ వేసి పారిపోయి వచ్చారు. కాదు సారు, మేము సారులం కాదు, కొండరాజులం. సారు కాకపోతే కొండరాజు. మేం దొంగలం కావు. మా చేతులకున్న పోలీసులు బేడీలు కావు. ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెబుతారు. మనం అయ్యో పాపమని నీడనిస్తాం. చివరికి తప్పంత మనం ఎత్తిన పడుద్ది. మనం దొంగలైపోతాం. అందుకని వీళ్ళ తక్కిన పోలీసులకు పట్టించాలంటే రాయి పారిపోతున్నారు. పట్టుకోండి, పట్టుకోండి. ఊడ్స్ పండి పెట్టిలాగా వదలకుండా తగులుతున్నాం. వాళ్ళు వస్తున్నారు. పద. వాళ్ళు మన ఎలనాడిపోయినారు. వాళ్ళ పొత్తుకు మనకు లేదు. వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? పోదాం, పోదాం వెనక్కి. ఏమిటి అచ్చం రాము తల్లిలా ఉందా? నా కళ్ళకే కాదండి, బల్లుకి చివరికి బిల్లుకి కూడా అలాగే అనిపించింది. అయితే వెంటనే ఆ మనిషిని ఇక్కడ తీసుకురండి. డబ్బుకు లొంగిందా సరే సరే, లేదా తెలుసుగా జనార్దన్. అత్తగారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని. అదేమిటి బాబు? మా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కూతురు వెళ్ళిపోయిందని దిగులా? కాదు బాబు, కొడుకు చెడిపోతున్నాడేమోనని. అదేంటమ్మా, అన్నయ్య చెడిపోవడం ఏంటి? అసలు మీకు అనుమానం ఎంత కలిగింది? దానికి కారణం ఉంది బాబు. చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, అయితే చాలా గొప్పవాడన్నా అవుతాడు, లేకపోతే పెద్ద గజ దొంగ హంతకుడు అవుతాడని చెప్పారు. ఎవరండి ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా? ఆ మాటకొస్తే నేను వంశాన్ని చెడగొట్టేవాడిని అవుతాను అన్నారు. అయ్యానా? ఏమో, ఎవరు చూశారు? అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి. ఆహా, చూశారా అత్తగారు, మీ కూతురికి నా మీద ఎంత నమ్మకము. అది ఒక రకంగా నిజమే బాబు. ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం. నువ్వేం అనుకోవద్దు బాబు. ఎందుకు చెప్తున్నానంటే, లలిత అని నాకు ఒక చెల్లెలుండేది. అమ్మా, నీకు చెల్లులా? ఎప్పుడు చెప్పలేదే. మా పెళ్ళెప్పుడైనా కనపడలేదు? నాకు కనపడే చాలా సంవత్సరాలైంది. మేమిద్దరం కవల పిల్లలం. అచ్చు నాలాగే ఉంటుంది. దానికి ఎప్పుడు ఏ చెడు సావాసం పట్టిందో ఉన్నట్టుండి ఒక రోజు కనపడకుండా పోయింది. అక్కడుంది, ఇక్కడుంది, ఇలా ఉంది, అలా ఉందని కొన్నాళ్లు పాడు కబుర్లు విన్నాం. ఆ తర్వాత వినడమే మానేశాం. ఓహో, అదే సంగతి. అత్తగారు, మీరు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనతో దిగులతో కుమిలిపోతుంటారు. నా మాట విని మాతో వచ్చి ఉండండి. మాకు మాత్రం ఎవరున్నారు పెద్ద దిక్కు? మీరు తప్ప. ఆ మాట చాలు బాబు. అంటే నేను ఉట్టి మాటల మనిషినేనా? చెప్పండి, ఈ క్షణం మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నాకు నువ్వు చేయవలసిందల్లా రాము ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేర్చుకో. ఉద్యోగం ఏ కర్మండి, రాము రావాలే గాని మా వ్యాపారాలని అతనికి అప్పచెప్పి మేమిద్దరం హాయిగా దేశాలు తిరుగుతాం. చూసావా అమ్మా, అప్పుడే మీ అల్లుడు గారికి ఎలాంటి తిరుగుబోతు బుద్ధి పుట్టిందో. ఆహా, కావలసినంత డబ్బు ఇస్తావు సరే, అసలు నేనేం చెయ్యాలి అంట? ముందు నువ్వు ఈ వేషం భాష మార్చుకోవాలి. కాస్త గొప్పింటి ఆడ మనిషిగా కనపడాలి. ఎలా? నే పుట్టింది గొప్పింటానే, కానీ ఏం లాభం? పెరిగింది బుడగలు, అదంతా వదిలించుకోవచ్చు. నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయాలో మేము తర్వాత చెప్తాం. నమ్మకంగా చేశావా? నువ్వేం అడిగినా ఇస్తాం. దగా చేశావా? చూసి సారా వ్యాపారంలోనే దగా చేశారు కదా, కల్తీలు బొల్తీలు అసలు అడగరు. అల్లు తీసుకెళ్ళు. నడు నడు, ఉతికి ఆరేసి ఇస్త్రీ పట్టించి చంద్రబాబులా తయారు చేస్తాను. నడు. పొరచెత్త నీళ్లు తాగుతావా? ఏ చేయి ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలియదు. పట్టు. చాలా చాలు చాలు. కమా.
చాలు అబ్బా. అబ్బా ఆ? అరే పెద్ద దెబ్బే తగిలింది, నెత్తురు కూడా వస్తుంది. నాకు తెలియదు ఏది. అరే చూద్దామంటుంటే ఇదిగో చూడు, నెత్తురు అలాగే కారిందంటే కలరా, మలేరియా, టైఫాయిడ్, క్యాన్సర్ ఒకదాని తర్వాత ఒకటి క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ దెబ్బతో గోవిందా. అయ్యో ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తానా? అయ్యో ఆ? పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. అవ్వా ఎవరో అవ్వా ఎక్కడ పిలిచినట్టుందా? ఎక్కడో కాదే, ఇక్కడే నేనే అలీ కుమార్ని, నీ పనవండి. ఓర్నా నాయనే, నీ పెళ్ళం నీతో కాపురం చెయ్యా. ఓరే ఎప్పుడు అనగా వెళ్ళి ఎప్పుడు వస్తాండవరా? నీ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసే మోసం ఉండవుతుందని నీకేమన్నా జ్ఞానం ఉందా? ఏం చేయనే, ఉద్యోగ ధర్మం, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా అని. ఓర్ నీ పెళ్ళం మోకాలు కుంకుమ వేస్తా. నువ్వు అంతే ఆలోచించావు గాని పురుషుడనే వాడికి ఒక పునిత్రి పెళ్ళం ఉండాలని ఆలోచించలేదు. బా పొడవకే, లేత బుగ్గలు కందిపోతాయి. అసలు నాకు పెళ్లి చేసుకునే టైం ఏది, చేసుకున్నా కాపురం చేయడానికి ఖాళీ ఏది? అయినా ఈ వయసులో నాకు అప్పుడే పెళ్లికి వెళ్తుందిరే. చచ్చినాడ నువ్వేం పసిపిల్లాడు అనుకుంటున్నావంట్రా? వచ్చే పాల్గొన మాసం సప్తమి నాటికి నీకు సరిగ్గా 39 ఏళ్ల 9 నెలల 3 రోజులు. నాకేం గుర్తులేదు అనుకుంటున్నావా? నిజరాత్రిలో అటు ఇటు కానేళ పుట్టావు, నానా అవస్థలు పడి చచ్చావు. ఓరే ఇక నేను నీ పంపు కాపులో కాయలేను. నువ్వు అమ్మటే పెళ్లి చేసుకుని ఒక పిల్లని ఇంటికి తీసుకురాకపోతే నేను ఊరేసుకుని చేస్తానంటే. నువ్వు ఎలాగా పోతావు కదంటే అప్పుడే తొందర ఎందుకే? ఓరి నీ ఇల్లు బంగారం కాను. పోయే ముందు గొంతుకులో గుక్కడు తులసి నీళ్లు పోసే దిక్కుండద్దంట్రా. నువ్వేమో కొంప పట్టుకోకుండా తిరుగుతా ఉండవు. ఇదిగో అబ్బాయి, నేను ఇప్పుడే చెప్తాండా, ఇవాళ నీ పెళ్ళో నా పెటాకులో తేలిపోవలసింది. అబ్బా నాకెందుకే, నా బాధ అర్థం చేసుకోవే. తాత నాకు అర్థమైందిరా. మీ తాత నీకంటే ఎక్కువే పులికేవాడు. ఏ మీ అమ్మ పుట్టలా? అమ్మ తాత కూతురేనా? పళ్ళు రాలు కొట్టప్ప పిచ్చి చచ్చినాడు. ఇంకోసారి ఆ పూత కూర్చోబెట్టి. ఇదిగో చూడు, వచ్చే శనివారం నంగి నరసింహారావు గారు మరిది నత్తి సీతారామయ్య గారి కూతురు సుబ్బలక్ష్మి చూడటానికి మనం వెళ్తున్నాం అంతే. ఇదిగో అవ్వా అవ్వా అవ్వా. గుబ్బలేదు, డోరు మోసుకొని రారా. సుబ్బలక్ష్మ ఎవరు పాపం, కర్మ కాదు. హా. ఇంకెందుకంటే తినం. చెప్పు, ఏమిటి? నువ్వు నిజంగా హత్య చేశావా? ఏ నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా? ఆహా. నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని మొగుడు. అదే నా సంగతే వద్దంటాను. నా సంగీత మాత్రం నీకెందుకంట? అంతే మరి, నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు. ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను, పాడాను, పరిగెత్తాను, నానా బాధలు పడ్డాను. ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో. అంతేనా? అంతే మరి. అలా కాదు, ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను, అంతే 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 చెప్పాను. చాలా. నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకు అది నిజం కాదు. నీకెలా తెలుసు? నీకు తెలుస్తుందిగా. ఎలా? ఎలాగా? ఈ బేడీలు ఊడిపోతాయి. నీ దారి నువ్వు, నా దారి నేను వెళ్ళిపోతాం. నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను, నీకు తగ్గ అబ్బాయిని వెతుక్కుంటూ నువ్వు అటు పెడతావు. ఎర్త్ ఈజ్ రౌండ్. నేను ఇటు నుంచి అటు వస్తాను, నువ్వు అటు నుంచి అటు వస్తావు. ఇద్దరం కలుసుకుంటాం. ఓకే?
నో ఛాన్స్. చూద్దామా? ఓ అయితే ముందు ఈ బంధం తెంచే మార్గం చూడు. ఎనప బంధమే ఎలా తంచడం దీన్ని. ఆ, దొరికింది మార్గం. ఏంటి? ఏమిటి, ఎక్కడికి, ఎందుకని మాత్రం అడగొద్దు. నేను రమ్మన్న చోటికి రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి. ఈ బంధం నిజంగా తప్పిస్తావా? నమ్మకం ఉంటే రా. ఆ, సరే పద. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామా చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. ఆ, అబ్బా ఏమిటి అలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం, ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా? ఆ 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంతా అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం, బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం, విడిపోతే బ్రతకలేనేమో అనిపించేటంత అందం, బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్, ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. ఆ సంధ్య, అబ్బాయిలు ఆగండి ఆగండి ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ, మీకు సిగ్గు లేదట్రా? సరే, అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పడం దేనికి? ఈ ఫోటో చూడు. ఆహా, నీ బొంద, దీన్ని నిన్నే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాల వాళ్ళు ఎవరు ఉండరు. ఆహా, మీరేనా మహాచేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రేయ్, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి, జూయట్టు పాడినట్టు పాడి, తాజా చేసి, మాలిష్ చేసి, ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రేయ్, మరి నా కష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్ప చెప్తావా? అంతేగా మరి, ఎందుకు నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది? అంతేగా మరి. ఛీ! అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే మరి వేస్తున్నా. చలో. మోసం మోసం, మన జీప్ పట్టిపోతున్నాడు. క్షమించరా, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆగాగు. ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణానికి మారుతూ ఉంటాయి. నేనలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. హే పోమ్మా.
చూస్తూనే ఉన్నాను బావగారు. మీరెంతో బాగున్నారు. పొన్నకాయలాగా నున్నగా నాదే ఉందండి, మా అక్కను చూడాలి. కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో. ముద్ద పైకి ఎత్తరా చవట అమ్మాయిని చూడు. కూర్చోమ్మా. మా అక్కను చూడండి, నన్ను చూస్తారండి. ఎన్నో ఏడమ్మా? ఎన్నాటండి, ఓన్లీ 33, ముచ్చటగా 33 అండి. అలాగా? మా సన్నాసి కంటే చిన్నదే. మరేనండి, తన 18 ఏట ఒక నెల కనిపించకుండా పోయిందండి. 22 ఏట నువ్వు నోరు మీరా. లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లిది గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోకం రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు. పర్వాలేదు, దానికే ఉందండి. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీత ఆయన వచ్చినా ఓ సా నుంచి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి. గట్ట వాయిస్తావా అమ్మా? అదేం చేత కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ మినిట్. బాగా వాయించక్క, బాగా ఆనందించాలి. అది నీ నోటో బెల్లం ముక్క పెట్ట. ఎంత బాగా వాయించావే. మరేనండి. అది ఏం రాగం? అనురాగం. తాళం? గాడ్రేజ్. అది తాళం అండి. శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శనితాళం వాయించు. ఓరు నీ నడుకు బాగుతాడు గట్ట, నువ్వు ఊరుకోరా. పిల్ల నచ్చిందా బాబు? దాందేముందండి, మా అవ్వకు నచ్చిందిగా. నన్ను అది అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బావగారు, సుబ్బులక్ష్మి. సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బు లక్ష్యం అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. శుభమ్మ. పెళ్ళి అయితే సరే గాని శోభన మాత్రం వెంటనే పెట్టుకోకండి. ఏ? నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది. కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకుందాం. అంతే కదా. చూడండి బావగారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు. ఎందుకని అడగండి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బావగారు? కొడుకు పుట్టారని నా నమ్మకం. అయ్యో రక్తం వస్తుంది. ఏ నా ఒంట్లో రక్తం లేదనుకున్నావా? అది కాదు రాము, రక్తం చూసేసరికి మగాడి రక్తం ఎప్పుడు కళ్ళ చూడనట్టు. ఎందుకమ్మా అలా దెప్పి పొడుస్తావు? నేను భర్తను చంపాననేగా, కానీ దానికి కారణం. ప్రాణాలు తీసే వాళ్ళకి కారణాలే ఉండవు. అలా అనుకుంటే నన్ను అప్పుడే పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? మనసు అడ్డుపడ్డది. మనసా? ఉమ్. మన చేతుల బేడీలా? ఈ బంధం ఎప్పుడో తెంచేసుకున్నాను. అనుబంధమే తెంచేసుకోలేకపోతుంది. మీ అమ్మాయికి మీ ఇష్ట ప్రకారం పెద్ద సంబంధం చూసి పెళ్లి చేశాను. నా బాధ్యత తీరిపోయింది. మీ అబ్బాయి సంగతి మీరే చూసుకోవాలి. వాడిని నేను అదుపులో పెట్టలేకపోతున్నాను. వాడు చేజారిపోతున్నాడేమోనని, చెడిపోతున్నాడేమోనని భయంగా ఉంది. అభయం మాత, అభయం. బాబు, అప్పుడే బయలుదేరావా?
ఇన్నాళ్ళు సావిత్రి తోడుగా ఉండేది, ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయిందిరా. ఆడపిల్లలు ఇంతేనమ్మా, 3 ముళ్ళు పడితే సరి, మొగుడు వెతుకుంటూ తిర్రుమంటారు. అమ్మ లేదు అన్నా లేడు. మగపిల్లలు మాత్రం ఉద్ధరిస్తారా? అమ్మమ్మమ్మమ్మ, అలా అనకమ్మా. ఉద్ధరించకపోయినా పెళ్ళైతే పెళ్ళాం కొంగు పట్టుకుని ఇంటి పట్టునే ఉండిపోతారు. నీకు పెళ్లి చేయమంటావా? ఒకరు చేసేది ఏమిటమ్మా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. దానంతా అదే తన్నుకు రావాలి. చూడమ్మా, చెల్లెల్ని వెతుక్కుంటూ బావగారు వచ్చినట్టే నేను వెతుక్కుంటూ పోతాను. ఏ అన్న చెల్లెలనో, ఏ అమ్మ కూతురునో. వస్తానమ్మా. పెళ్ళకి తప్పదంటావా? ఉద్యోగ ధర్మం తప్పుతుందా? ఉద్యోగం ఉద్యోగం, ఏ ఉద్యోగం నువ్వు చేస్తున్నది? వెళ్తే నెలల తరబడి కనపడవు, వస్తే ఒక పూట కూడా ఉండవు. ఒక ఆఫీస్ లేదు, ఒక అడ్రస్ లేదు. ఏమిటా ఉద్యోగం? అది అది చెప్పరండమ్మా. అంత చెప్పకూడదైతే అది చేయనందే అయి ఉంటుంది. అమ్మా, నీ కొడుకు మీద నీకు అనుమానం అమ్మా? నువ్వు పుట్టిన వేళ విశేషం అటువంటిది బాబు. నేను అమావాస్య వేళ అర్ధరాత్రి వేళ పుట్టాను కదమ్మా. చూడమ్మా, అమావాస్య రోజున అర్ధరాత్రి వేళ పుట్టినవాడైతే మహా గొప్పవాడని అవుతాడు, లేకపోతే గజ దొంగన్న అవుతాడు. ఇక చూడమ్మా, నేను గజ దొంగన మాత్రం కాను. ఎంత గొప్పవాడిని అవుతానో నువ్వు మద్రాసు వచ్చి చూసి చెబుతూ గాని. మద్రాసా? అవునమ్మా, నవ్వుతూ ఆశీర్వదించి పంపమ్మా. అలాగే బాబు, అలాగే. వెళ్ళరా వెళ్ళరా నాయనా. సారీ, మీరు? నేను సి కంపార్ట్మెంట్, అప్పర్ బర్త్. రావాల్సిన చోటికే వచ్చాను. నేనే రాకూడని చోటుకొచ్చాను. అంటే నాకు లేడీస్ కంపార్ట్మెంట్ లో సీటు. అక్కడ ఎవ్వరు లేరు, బోర్గా ఉంది. ఇక్కడ ఎవరు లేరుగా? మీరున్నారుగా. నేను వస్తాను. మీకెలా తెలుసు? తెలుసు, ఎలా? లిస్ట్ లో చూశాను. I see. మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నేను. ఏమిటి, నాతో పాటు మీరా? మీకు జోక్ చెప్పనా? మీరు బాగా నవ్వుతారండి. మరి జోక్ చెప్పండి. చెప్పంటారా? మ్మ్. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం జోకా? ఆగండి, ప్రేమించుకున్న తర్వాతే జోక్ అంతా ఉందండి. ఆ అమ్మాయి ఎంత కదా? డార్లింగ్. మ్మ్. 3 అండి. మూడ్? ప్రియా, జీవితంలోనే కాదు మరణంలో కూడా నేను నీతో ఉంటాను, నీతో వస్తాను అని. అదే ప్రేమ అంటే. అబ్బా, మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారండి. ఓకే, సారీ. అలా అని కొన్నాళ్ళకు హఠాత్తుగా అబ్బాయి చచ్చిపోయాడు. రియల్లీ? అవునండి. సో సాడ్. ఆ అమ్మాయి అతని మీద పడి ఓర్ర ఏడ్చింది. పాపం. శవం ఎత్తేటప్పుడు చూస్తే ఆ అమ్మాయి చెయ్యి శవం పిడికిట్లో ఇరుక్కుపోయి మ్మ్. పిడికిలు బిగుసుకుపోయి ఎంతో లాక్కుందామని ప్రయత్నం చేసింది. రాలా. మ్మ్. లబోదిబోమని గోలబెట్టింది. అప్పుడు శవం కపీమని లేచి కూర్చుంది. ఏముందో తెలుసా? ఏమంది? మై డియర్, మరణంలో కూడా నా వెంట వస్తాన్నావు కదా, కమాన్. తర్వాత ఏమైందో నేను చెప్పనా? చెప్పండి చూద్దాం. శవం లేచి ఆ మాట అనగానే ఆ. ఆ అమ్మాయి టపీ ఏమని చచ్చిపోయిందట. అప్పుడు ఆ అబ్బాయి తన చేయి మాత్రం శవం చేతులు ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఏడ్చాడట. ఓకే, ఓకే. జోక్ మై జోక్ భలే వేశారండి. మన ఇద్దరం కలిస్తే పెద్ద జోక్ అవుతుంది. అయితే రండి, మనం కలుసుకున్న ఈ శుభ సమయంలో మీకు చిన్న పార్టీ ఇస్తాను. వెయిటర్, వెయిటర్ అంటే ఓ చిన్న జోక్ గుర్తొచ్చింది చెప్పనా? చెప్పండి. నీలాంటి అమ్మాయి వెయిటర్ చూసి అడిగిందట ఏముందని. వెయిటర్ ఏమన్నాడు తెలుసా? మీరు అడిగిన తప్ప మిగతావన్నీ ఉన్నాయన్నట్టు. అప్పుడు ఆ అమ్మాయి ఏమందో తెలుసా? ఏమంది? ఉన్నవి తప్ప మిగతావన్నీ పట్రా అందట. You silly. నీకేం కావాలో త్వరగా చెప్పు. ఏదో ఒకటి. ఏదో ఒకటంటే రుబ్బిని పిండు నానేసిన పప్పు తెస్తాడు. త్వరగా చెప్పు. మర్యాదగా 3వ మనిషికి తెలియకుండా బయటికి రావడం బుద్ధివంతుల లక్షణం. అదేంటి? మిషన్ చైర్ లో స్పెషల్ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారట. పదండి. ఏమిటిది? ఎవరు నువ్వు? మహారాజులకు రాజకీయ నాయకులకు గానిటువంటి మర్యాదలు జరగవు. మర్యాదగా నోరు మూసుకున్నాడు. పద. పదండి. వెల్కమ్. నీకోసం ఎదురు చూస్తున్నా. అసలు మీరెవరు? మిస్టర్ రాము, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏ పని మీద వచ్చావో మాకు బాగా తెలుసు. కానీ నీ జాతకంతో మాకు పని లేదు. నాకు కావాల్సింది ఒక్కటి. అదేమిటో చెప్పేసి మీ పని మీద మీరు వెళ్ళిపోవచ్చు. ఏమిటి మీకు కావాల్సింది? పీటర్ నీతో ఏం చెప్పాడు, నీకేమిచ్చాడు? చచ్చ ఆ ముసలాడు చచ్చి మరి నన్ను చంపుతున్నాడు. అటు పోలీసులతో నీదే గొడవ, ఇటు వేళ్లతో నీదే గొడవ. ఆ ముసలాడు చస్తూ ఒకటి చెప్పాడు. ఏమిటది? చచ్చిపోతున్నా అన్నాడు. పో చచ్చు అన్నాను.
చచ్చాడు అంతే. నో, అబద్ధం. ఆ? ఇదే అబద్ధం అయితే నిజం ఎలా ఉంటుందో నాకు తెలియదు. తెలీదు. No! ఏమండి, ఆ పీటర్ ఎవరు, ఆ చావి ఏమిటో నాకేమీ తెలియదు. నిజానికి నేను ఈయన్ని చూసింది ఇప్పుడే. నాకు మీ గొడవలతో ఏమాత్రం సంబంధం లేదు. నన్ను వెళ్ళండి. ఏమండి, ఇది అన్యాయం. చూడండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఇటువంటి చిక్కు సమయాల్లో డైస్ వేసి తెలుసుకోవటం నాకు అలవాటు. మీరు అనుమతిస్తే. చూడండి, డైస్ 4 పడితే మీది ఛాన్స్, 6 పడితే నాది ఛాన్స్. ఓకే ఓకే ఓకే. 6 ఛాన్స్ నాది. చూడు పిల్ల, పెళ్లి బంధాన్నైనా తెచ్చుకొని పారిపోవచ్చు, కానీ ఈ బేడేల బంధాన్ని మాత్రం వదిలించుకుపోలేవు. నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. చూడు పిల్ల, ఇద్దరిని భగవంతుడు ఇలా ముడేశాడు. మూడీ లేదు, గిడి లేదు. నేను వెళ్ళాలి. చూడు, దేవుడు ఏం చేసినా చేయుడు అంతా మన మంచికే చేస్తాడు. ఇద్దరం ఒకే జాతి వాళ్ళం, ఐ మీన్ వాంటెడ్ పర్సన్స్. ఒకరినొకరు అర్థం చేసుకుని అవసర సమయంలో ఆదుకు. నువ్వు వెళ్ళాలంటున్నా, వెళ్ళు. ఏ పిల్ల, ఎందుకు అడుస్తావు? ఆడవాళ్ళ కన్నీళ్లు వజ్రాయుధం అన్నారు, కానీ ఇదిగో ఈ సంఖ్యలు మాత్రం తగ్గొట్టలేవు. అదిగో 3 మనుషులు 3 వేట కుక్కలు. కాలికి బుద్ధి చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. నేను నీతో రాను. రాకపోతే ఇక్కడే ఉండిపో. ఏమిటి అన్యాయం? ఏమిటి దౌర్జన్యం? పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటేనా? ఎవడో బేడీలు వేసి నేను అనవసరంగా నాకు తగిలించాడు, లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉండు. ఆ 3 రాటి కుక్కలు వచ్చి మన ఇద్దరిని ముక్కలు చేసి 3 రోజుల పాటు ముక్కు దాకే తింటాయి. బాబాయ్, బాబాయ్. ఇదేంటి ఏట్లోకి లాక్కుపోతున్నాయి? అది విషయం. అంటే వాళ్ళు ఎట్లోకి దూకేశారన్నమాట. ఎట్లో దూకేసిన వాళ్ళ గురించి ఒక ఏడ్పు చేసి వెనక పోవడం బుద్ధిమంతుల లక్షణం. ఇంతకీ మనం బుద్ధిమంతులమేనా అని? కాదు 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 బుద్ధిమంతులు అని అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. కాదు వెనక తెప్పడు రాయక.
ఒకసారి ఆడ ఒకసారి బాగా ఆడ బాగా యాదవా, వీరిక్కడా? ఎంతమంది పెద్ద మనుషులు కాటాదారులు మందు కోసం కాసి కూర్చుంటే ఏమీ లేదని ఆడించుకుంటా దయ్యం దయ్యం నీ పుట్ట దయ్యం వదిలితే మీలాంటి పెద్ద మనుషుల కోసం హిస్పసల్ సరుకు తీసుకురారా నీ సోటకు పంపిస్తే చేతులు ఆడించుకుంటూ వచ్చాడు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, మీకోసం ఏ క్లాస్ సరుకు తీసుకొస్తాను. అచ్చం అలాగే ఉంది ఏమిటి? ఉంటే ఏంటంట బిల్లు నీ బుర్ర డొల్ల ఈ సంగతి అయ్యగా చెవిని వేసి పెడితే అయ్యగారికి ఎందుకయ్యా ఈ సారా సరుకు? నీజం అడిపోను సారా కాదు కళ్ళు కాదు ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ లేదని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం, బుద్ధిమంతుల లక్షణం. ఎక్కడా ఎక్కడా సరిగ్గా నడవట్లా. నేను అడిగే దయ్యాలు కాదురా సరుకు. సరిగ్గా ఎక్కడేనమ్మా? అయ్య బాబు, ఇక్కడేమో 5 బోండాలు పెట్టారా, లోపలేమో 4 బోండాలు ఉన్నాయా? అయ్య బాబు, ఈ బోండాలతో పాటు నా తుండుకుంటూ కూడా పోయిందమ్మా. అమ్మా ఏదో సారా మరిగిన దయ్యాలమ్మా. వచ్చినోడా నా వ్యాపారంతో చెడగొట్టావు కదరా ఈ జిమ్మడా ఎదరా. ఎందుకు? ఎందుకేమిటి? మన జాతకం ఇతరులు తెలియకుండా ఉండడానికి. గుడ్డ కడితే దావుతుందా? ఏ, 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 చూచావా నవ్వు ఎంత హాయిగా ఉందో? ఏం హాయ్, ఏ గంగలోనూ దూకి చావాలనుంది. దూకేంగా మరి చావలేదే. ఈసారి ఏ కొండపై నుంచైనా దూకుదాం. నాకు అభ్యంతరం లేదు. ఇంత అందమైన అమ్మాయితో చావడానికి లక్షణంగా చావచ్చు. కానీ ఒక్కటే అనుమానం, ఆకలికి మాడి మాడి చచ్చారేమిట్రా అన్న చిన్న పేరు మాత్రం మనకి రాకూడదు. అందుకని ఎలాగో కొబ్బరికాయలు దగ్గరే ఉన్నాయి. కడుపు నిండా నీళ్లు పట్టాయి. నాకు అక్కర్లేదు. ఇదిగా ఆంధ్ర స్పెషల్ అమలాపురం మేక్. ఒక్కడు తాగితే 1 మోర్ అంటావు. పట్టు కొట్టాయి జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటే రుచి మరిగావు, మజా పెరుగుతుంది. నేను కూడా ఒకటి వేస్తా, ఎందుకైనా